स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి? ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ స్వామి యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. అందుకే దాన్ని శయన ఏకాదశి అంటారు. అలా యోగ నిద్రకు ఉపక్రమించిన స్వామి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఉత్థాన ఏకాదశి అంటారు. అలా లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొని బృందావనంలో ఉన్న తులసి దగ్గరికి వస్తారు, ఆదరిస్తారు, ప్రేమిస్తారు. అందుకే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహము, తులసి పూజ విశేషంగా చేయటం జరుగుతుంది. దీపదానం చేయటం జరుగుతుంది. ఏకాదశిని వ్రతాన్ని ఆచరించిన తరువాత ద్వాదశి నాడు పారాయణ చేసి లక్ష్మీనారాయణులను పూజించి శ్రీ తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అని జపిస్తూ షోడశోపచారాలతో ఆరాధన చేస్తాం. క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగిని ద్వాదశి, ఇవన్నీ కూడా ఈ ద్వాదశి యొక్క పేర్లే. అమృతోత్పాదనే యత్నః క్రియతాం అవిలంబితం అంటూ అమృతాన్ని ఉత్పన్నం చేయటం కోసం సముద్ర మథనానికి ఉపక్రమించిన రోజే ఈ క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి మనకు ఒక అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. శ్రీమన్నారాయణుడు నిదుర లేచినటువంటి పర్వదినము ఏకాదశి, తులసిని అర్చించిన రోజు ద్వాదశి. ఆ చైతన్యం మనలో ఉంది. మనలో కూడా ఉద్దీపన చెందిన తరువాత క్షీరసాగర మథనానికి ఉపక్రమిస్తే మొట్టమొదట ఉత్పన్నమయ్యేది హాలాహలం. సాధనా క్రమంలో భాగంగా మొట్టమొదట మన లోపాన్ని మనం గుర్తించాలి. లోపమే విషం. అది గుర్తించిన తరువాత మనం చేసే ప్రయత్నం కారణంగా మొట్టమొదట ఐరావతం ఉద్భవించినట్టు ఆ సాధన అత్యున్నతమైనటువంటి పదవిని మనకు అందజేస్తుంది. ఆ తరువాత లక్ష్మీదేవి ఉత్పన్నమైంది. ఆ పాత్రత, ఆ హోదా కారణంగా సంపద మన సొంతమవుతుంది. అనంతరం ధన్వంతరి ఉద్భవించాడు. పాత్రతతో వచ్చిన సంపద ఆరోగ్యాన్ని మనకు అందజేస్తుంది. ఆ తరువాత చంద్రుడు ఉద్భవించాడు. ఆ పాత్రత, ధనము, ఐశ్వర్యం, ఆరోగ్యం మన కీర్తిని నలుదిశలా ప్రసరింపచేస్తుంది. ఇలా క్షీరాబ్ది ద్వాదశి యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించి ఈ పర్వదినం నుంచి జీవిత లక్ష్యాన్ని గుర్తిస్తూ సాధనను ముందుకు తీసుకువెళ్ళగలిగితే అద్భుతమైన జీవనం మన సొంతమవుతుంది. లేకపోతే ఆ విష్ణు మాయ మోహినిగా అవతరించి మనను అథపాతాళానికి చేరుస్తుంది. భారతదేశంలో మునులు మనకు అందించిన ఈ విజ్ఞానము ఇహపరాలను రెండింటినీ అందించే అద్భుతమైన సాధనం. తులసి పూజ చేస్తూ, దీపదానం చేస్తూ, లక్ష్మీనారాయణలను ఆరాధిస్తూ అక్కడితో మనం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాము అనుకుంటే అది పూర్తి వ్రత ఫలితాన్ని మనకు అందించదు. క్షీరాబ్ది ద్వాదశ వ్రతం గురించి ధర్మరాజుకు వ్యాసుడే తెలియజేస్తాడు. కష్టాలన్నీ పోగొట్టుకొని కోరిన కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి అవసరమైన వ్రతాన్ని ఏదైనా తెలియజేయమండి అని అడిగినప్పుడు క్షీరాబ్ది ద్వాదశ వ్రతాన్ని గురించి తెలియజేశారు. ఇలా వనవాసం చేస్తున్న ధర్మరాజుకు అద్భుతమైన ఈ కథను తెలియజేస్తూ మన జీవిత లక్ష్యాన్ని మనకు ఎరుకపరిచేదే పురాణ వాంగ్మయం. దీనిలో చెప్పిన ఈ తులసిని ఆరాధించటం వల్ల, దీపదానం చేయటం వల్ల, జ్ఞానాన్ని నువ్వు అందుకుంటూ నలుగురికి అందజేసి తులసి సమక్షంలో జీవించటం వల్ల, ఆరాధించటం వల్ల మన ప్రాణశక్తిని ఇనుమడింపజేసుకుంటూ లక్ష్మీనారాయణ తత్వము అంటే
సత్వగుణానికి నిలువెత్తు నిదర్శనము. సత్వగుణం మనలో ఉన్నప్పుడు లక్ష్మి మన సొంతమవుతుంది. ఇలా ప్రతి దేవత మూర్తి యొక్క భార్య ఆ దేవత శక్తిగా తెలియజేయబడింది. ఈ విషయాలన్నింటినీ గ్రహిస్తూ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ షోడశోపచారాలతో చేసి కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, చెరుకు ముక్కలు నైవేద్యంగా సమర్పిస్తూ మంత్రోచ్చరణతో ఆ స్వామిని కీర్తిస్తూ అద్భుతమైన జీవన విధానానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేద్దాం. గురుగారు, యాజ్ఞవల్క మహర్షి అంటే ఎవరు? ఆయన ప్రపంచానికి అందించిన సాహిత్య విశేషాలు ఏమిటి? యజ్ఞవల్కుని కుమారుడు యాజ్ఞవల్కుడు. యాజ్ఞవల్కుడు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు. యజుర్వేదాన్ని వైశంపాయనుని దగ్గర నేర్చుకుంటూ ఉన్నాడు. కొన్ని తెలివితేటలు రాగానే విద్యార్థులలో ఒక అహంకారం వస్తుంది. ఆ అహంకారమే పతనానికి కారణమవుతుంది. యాజ్ఞవల్కుడు కూడా వైశంపాయనుని దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకుంటున్న సమయంలో కొంత అహంకారంతో ప్రవర్తించాడు. వైశంపాయనుడు తన మేలలుడైన అవినీతుడిని తప్పు చేశాడని దండించగాని, పాదఘాతంతో శిక్షించగాని, తాను చేసిన తప్పును గుర్తించి బ్రాహ్మణుణ్ణి హింసించిన పాతకం నాకు చుట్టుకుంటుంది అని బాధపడుతూ ఉంటే గురువుగారి దగ్గరికి వచ్చి యాజ్ఞవల్కుడు, గురువుగారు, సకల శాస్త్రాలను అభ్యసించాను, బ్రహ్మహత్యా పథకాన్ని నేను పోగొట్టేస్తాను అంటూ గర్వంగా వీరంగా పలికాడు. అది గమనించినటువంటి వైశంపాయనుడు, ఇంతకాలం నీలో పెరుగుతున్న గర్వాన్ని నేను గమనించాను, ఈరోజు నన్నే ఆక్షేపించే స్థితికి నువ్వు ఎదిగావు, కనుక నేను తెలియజేసినటువంటి నా ద్వారా నేర్చుకున్న యజుర్వేదాన్నంతా బయటికి వమనం చేసి వెళ్ళు అంటూ శపించాడు. గురువు ఆగ్రహానికి గురి అయిన తరుణంలో తన తప్పును గుర్తించినటువంటి యాజ్ఞవల్కుడు గురువుగారి ఆజ్ఞ మేరకు నేర్చుకున్న విద్యనంతా వమనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించాడు. అనంతరం తప్పును గుర్తించి సూర్యోపాసన చేసి సూర్యుని ద్వారా అద్భుతమైన విజ్ఞానాన్ని అందుకొని శుక్ల యజుర్వేదాన్ని ప్రపంచానికి అందించాడు. జనకుని కొలువులో పండిత సభలో ఎవరైతే ఉత్తమోత్తమైన పాండిత్యాన్ని కలిగి ఉన్నారో వారు ఇక్కడ నేను ఉంచిన ధనరాశులనన్నింటినీ తీసుకువెళ్ళవచ్చు అని ప్రకటించినప్పుడు మిగతా పండితులు, విద్వాంసులు అందరూ సంకోచిస్తుంటే, నాకంటే మించిన పండితుడు ఎవరు లేరు, నాతో వాదనకు సిద్ధమైతే నేను సిద్ధమే అంటూ అక్కడున్నటువంటి పండితులనందరినీ వాదనలో ఓడించి ఆ ధనరాశులనన్నింటినీ కైవసం చేసుకున్న మహావిద్వాంసుడు యాజ్ఞవల్కుడు. సరస్వతీదేవిని ఉపాసించి విద్యలనన్నింటినీ తిరిగి సాధించాడు. కాత్యాయనిని వివాహం చేసుకున్నాడు. ఇలా తన లోపాన్ని తాను గుర్తించి సంస్కరించుకొని అనంతరం సాధన ద్వారా అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఋషి సత్తముడే యాజ్ఞవల్కుడు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆ ఋషిపుంగవుడు జన్మించాడు. యాజ్ఞవల్క స్మృతి అని అద్భుతమైనటువంటి జీవన ఉపాయాలన్నింటినీ, సమస్యలను పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి ఉపాసనా విధానాలన్నింటినీ యాజ్ఞవల్క స్మృతిలో మనకు తెలియజేశాడు. ఇలా ఋషిపీఠమైన భారతదేశంలో ఎందరో ఋషులు మన జీవన విధానాన్ని సంస్కరించుకోవడానికి అవసరమైనటువంటి విధి విధానాలన్నింటినీ మనకు తెలియజేశారు. వాటిని తెలుసుకుంటూ మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో స్వామివారు వివిధ వాహనాలలో మాడవీధులలో విహరించడంలో అంతరార్థం ఏమిటి? ధర్మ పరిరక్షణ కోసం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతరిస్తే కలౌ వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అలసులు మందబుద్ధులైనటువంటి కలియుగవాసులందరికీ ధర్మాన్ని ప్రబోధిస్తూ వారి జీవితాలను సంస్కరించాలన్న ఆలోచనతో తిరుమల కొండపై అవతరించారు.
కూర్చుంటే నిలబడటానికి సమయం అవుతుందేమో అన్న ఆలోచనతో నిలబడే స్వామి అందరినీ కటాక్షిస్తున్నారు. ప్రజలకు వారి ధర్మాన్ని ప్రబోధించాలన్న ఆలోచనతో బ్రహ్మదేవుణ్ణి పిలిచి నాకు బ్రహ్మోత్సవాలు నిర్వహించమంటూ ఆదేశించారు. ఆ బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఊరేగింపు ఉత్సవానికి బయలుదేరి జీవన లక్ష్యమేమిటో భక్తులకు అందజేయాలన్నది స్వామి సంకల్పం. మొదటి రోజు పెదశేష వాహనం మీద ఊరేగింపు ఉత్సవానికి వస్తారు. 7 పడగలతో ఉన్న ఆదిశేషుడు పెదశేష వాహనము. 7 రోజుల కాల ప్రమాణానికి చిహ్నం. కాలమే విఘ్నాలను ఉత్పన్నం చేసేటువంటి సాధనం కనుక తనను ఆశ్రయించి విఘ్నాలనన్నింటినీ తొలగించుకుంటూ జీవనాన్ని ముందుకు సాగించమన్న సత్యాన్ని పెదశేష వాహనం మీద ఊరేగింపు ఉత్సవానికి వస్తూ స్వామి తెలియజేస్తే, పాంచభౌతికమైన దేహంతో ప్రపంచంలో పంచ ఇంద్రియాలతో ఆచరించే సత్కర్మే శ్రీరామ రక్ష అన్న సత్యాన్ని చినశేష వాహనం మీద వాసుకిని వాహనంగా చేసుకుంటూ విహరించటం ద్వారా మనకు తెలియజేశారు. హంస అంటే పాలను నీళ్లను వేరు చేసి పాలను మాత్రం స్వీకరించి నీటిని వదిలేసే వివేచన కలిగినది. హంస అంటే ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస కలిపితే ఒక హంస అని తెలియజేయటం జరుగుతుంది. ఇలా ఆయు ప్రమాణాన్ని విచక్షణతో కొనసాగించమని చెప్పటమే హంసవాహనంలో ఊరేగింపు ఉత్సవానికి రావటంలోని ఆంతర్యం. సింహం ధర్మానికి చిహ్నం. ఇలా జీవనాన్ని గడిపినప్పుడు అద్భుతమైన ధర్మబద్ధమైన జీవితం మన సొంతమవుతుంది. ఈ ధర్మమే ముత్యంలాగా నిర్మలమైన స్వచ్ఛమైన హృదయాన్ని ఉత్పన్నం చేస్తుంది. అదే ముత్యాల పందిరి. అనంతరం ఇలాంటి జీవనం గడపటం వల్ల కల్పవృక్షము కోరిన కోరికలన్నీ నెరవేరుతూ సర్వభూపాలత్వం సిద్ధిస్తుంది. అందరికీ మార్గదర్శకం చేస్తూ అందరినీ ముందుకు నడిపించేటువంటి ఆలోచన ఉత్పన్నమవుతుంది అని చెప్పటమే సర్వభూపాల వాహనంలో రావటం. అలా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఆ స్వామి మాయే మనను అథపాతాళానికి నెట్టేస్తుందని చెప్పటమే, మమ మాయా దురత్యయ అని ప్రకటించటమే మోహిని అవతారంలో స్వామి ఊరేగింపు ఉత్సవానికి రావటంలోని ఆంతర్యం. దాన్ని జయిస్తే స్వామికి వాహనమై స్వామి సమక్షంలో నిత్యము ఉండవచ్చన్న ఆలోచన గరుడ వాహనాన్ని అధిరోహించి రావటం ద్వారా తెలియజేస్తూ, అలా వాహనమై స్వామి సమక్షంలో ఉన్నప్పుడు దాస్యముతో శరణాగతిని అందుకోవాలన్న సత్యాన్ని హనుమ గజవాహనాల ద్వారా ప్రకటించి ఇలాంటి జీవితం సూర్యప్రభ చంద్రప్రభ లాగా మన కీర్తిని దశ దిశలా వ్యాపింపచేస్తుందని చెబుతూ, ఇక మహారథోత్సవం దర్శించినంత మాత్రాన మళ్ళీ జన్మ అంటూ ఉండదు, ముక్తి దొరుకుతుంది. పాటించకపోతే మాత్రం అశ్వవాహనం మీద కల్కి రూపంలో వచ్చి ఆ స్వామియే ముక్తి ప్రసాదిస్తాడు. ఇలా మానవ జీవన ధర్మాలను ఆచరించాల్సిన విధి విధానాలను వాహన సేవ ద్వారా ప్రకటిస్తూ అద్భుతమైనటువంటి మానవ జన్మను ధర్మ మార్గంలో గడపమని చెప్పటమే స్వామి బ్రహ్మోత్సవాలలో వాహన సేవతో భక్తులను కటాక్షించటంలోని ఆంతర్యం. గురుగారు, పురాణ వైరి గంధమాల అంటే ఏమిటి? ఏమిటి ఈ గంధమాల విశిష్టత? మన ధర్మం మీద విధర్మీయ విదేశీ శక్తుల దాడి పురాణ కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. జయ విజయులు శాపవశాన విష్ణు ద్వేషంతో జన్మించి అనంతరం ఆ స్వామి చేతిలోనే హతులయ్యి తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు. ఆ వైరము తరువాత కాలంలో ఏ విధంగానైనా సరే హిందూ ధర్మాన్ని జగత్తులో లేకుండా చేయాలన్న ఆలోచనతో ఎలాంటి స్వరూప స్వభావాలను వహించి సమాజాన్ని కలుషితం చేసిందో, ఆ స్వరూప స్వభావాలను నిరోధించటానికి ఎలాంటి ధర్మాన్ని ఆచరించారో ఈ విషయాలన్నీ పురాణ వైరి గ్రంథమాలలో కవి సామ్రాట్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన విశ్వనాథ సత్యనారాయణ వారు మనకు అందించారు. చాలామంది చరిత్రకారులు భారతీయులకు వారి చరిత్ర తెలియదు, మీ చరిత్ర ఏమిటో అని అడిగినప్పుడు పురాణ కథలు చెబుతారు,
అని వ్యంగ్యంగా చమత్కరించారు. కలియుగం నుంచి సంయుక్త పృథ్వీరాజుల వరకు 3000 ఏండ్ల పాటు జరిగిన చరిత్రనంతా తప్పుడు తడకగా చిత్రీకరించారు. దాన్ని సంస్కరించటమే పురాణ వైరి గ్రంథమాల యొక్క లక్ష్యమని ప్రకటించి మరీ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించారు పురాణ వైరి గ్రంథమాలలో. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం యత్ర పురాణం పంచలక్షణము అని పురాణమునకు 5 లక్షణాలు చెప్పి దానిలో వంశానుచరితం చరిత్రను కూడా భాగంగా తెలియజేశారు. ఆధునిక చరిత్ర ఈ పురాణాలలో చెప్పబడిన చరిత్ర ఆధారంగా కనుక నిర్మించబడగలిగినట్టయితే అది నిజమై ఉంటుంది అన్న సత్యాన్ని పురాణ వైరి గ్రంథమాలలో వారు 12 నవలల ద్వారా మనకు అందించారు. మొట్టమొదటిది భగవంతుని మీద పగ, నాస్తిక ధూమము, ధూమరేఖ, నందోరాజా భవిష్యతి, చంద్రగుప్తుని స్వప్నము, అశ్వమేధము, అమృతవల్లి, పులిముగ్గు, హెలీనా, నాగకేతువు, వేదవతి, నివేదిత, ఇలా 12 నవలల్లో భారతీయుని యొక్క చరిత్రనంతా నిక్షిప్తం చేసి పురాణాలను విమర్శించే వారికి పురాణాల వైశిష్ట్యాన్ని, వైదిక ధర్మము యొక్క ఔన్నత్యాన్ని వివరంగా తెలియజేసినటువంటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారు. ఇలా నిజమైన భారతీయుల చరిత్రను మనం తెలుసుకోగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఔరంగజేబ్ తండ్రి ఎవరు అంటే చెప్పగలుగుతున్నాం, షాజహాన్ అని. షాజహాన్ తండ్రి జహంగీర్, జహంగీర్ తండ్రి హుమాయూన్, హుమాయూన్ తండ్రి అక్బర్, అక్బర్ పర్ బాబర్. ఇలా ఎందరో చరిత్రలను చెబుతున్న మనము రాముని తండ్రి దశరథుడు అని చెప్పగలుగుతున్నాం, కానీ దశరథుడి తండ్రి ఎవరు అంటే చెప్పలేకపోతున్నాం. కారణం, ఈనాడు మనం అధ్యయనం చేస్తున్నటువంటి చరిత్ర మనకు ఆ అవకాశం కల్పించడం లేదు. ఈ బాధతోని నిజమైన చరిత్ర ప్రజలకు అందించాలన్న ఆలోచనతో సృష్టింపబడిన అద్భుతమైన సాహిత్యమే పురాణ వైరి గ్రంథమాల. దాన్ని మనకు అందించిన వారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. గురుగారు, మానవ సంబంధాలన్నీ అశాశ్వతాలని చెప్తూ ఉంటారు. మరి అసలైన బంధువులు ఎవరు? ఆ బంధువుల వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే, ధనం ఉన్నప్పుడే, సంపద ఉన్నప్పుడే అందరూ మన దగ్గరకు కుమికూడుతారు. మాతానందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్థ ప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సృహుత్ అని చెబుతారు నీతి శాస్త్రంలో. డబ్బు లేకపోతే తల్లి తిడుతుంది, తండ్రి అభినందించడు, పిల్లవాడు మాట వినడు, సేవకుడు మన మీద కోపాన్ని ప్రకటిస్తాడు, భార్య కూడా దగ్గరికి రాదు, డబ్బులు అడుగుతామనన్న భయంతో మిత్రుడు కూడా పలకరించడు అని నీతి శాస్త్రం తెలియజేసింది. మరి ఇలాంటి నేపథ్యంలో నిజంగా మనను కాపాడుతూ మనకు మార్గదర్శకం చేసే బంధువులు ఎవరు అంటే సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మో భ్రాత, దయా సఖా, శాంతి పత్ని, క్షమాసుతో, షడైతే మమ బాంధవా. నా తల్లి సత్యం, నా తండ్రి జ్ఞానం, నా సోదరుడు ధర్మం, నా దయ నా మిత్రుడు, నా భార్య శాంతి, నా పుత్రుడు క్షమాగుణం. ఈ 6గురే నా బంధువులు. ఎందుకని ఈ 6ంటిని ప్రస్తావించారు అంటే సత్యవంతమైన జీవితాన్ని గడిపేవాడు అందరితో గౌరవాన్ని అందుకుంటాడు. ఏ విధంగానైతే తల్లి ఇంట్లో అందరికీ పూజనీయురాలో, ఆ తల్లి చెప్పిన మాటను అందరం పాటిస్తామో, అలానే సత్యవంతమైన జీవితాన్ని గడిపేవాడి యొక్క మాట అందరూ పాటిస్తారు. ఇంటికి కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చడానికి అవసరమైన సంపదను సమకూర్చేది తండ్రి. జ్ఞానమే అన్ని సుఖాలను, అన్ని సంపదలను అందించే సాధనం. ఇక
ధర్మాన్ని పాటిస్తూ సంపదతో గౌరవాంతో జీవితాన్ని గడిపేవారికి అందరూ బంధువులే, అందరూ సోదరులే. దయ ద్వారా మిత్రులను పెంచుకోవచ్చు. ఆపద సమయాల్లో మనం చేసిన సహాయమే మళ్ళీ మనను రక్షిస్తుంది. అందుకే దయను మిత్రుడిగా పేర్కొన్నారు. ఇక శాంతి పత్ని, భార్య సమం నాస్తి శరీర తోషణం అని శాస్త్రం. అంటే సకల సుఖాలను అందించటంలో భార్యకు మించిన పాత్రను ఎవ్వరూ పోషించలేరు. అలానే శాంతి మన సొంతమవుతే అన్ని సుఖాలు మన సొంతమవుతాయి, అందరూ మనతో కలిసి ఉంటారు. ఇక వంశ ప్రతిష్టను పెంచేవాడు సుతుడు. క్షమాగుణమే మన ప్రతిష్టను పెంచుతుంది. కనుక సత్యాన్ని తల్లిగా, జ్ఞానాన్ని తండ్రిగా, ధర్మాన్ని సోదరుడిగా, దయను సఖుడిగా, శాంతిని భార్యగా, క్షమను పుత్రుడిగా ఎవరైతే బంధువులుగా ఎంచుకుంటారో ఇహపరాలను రెండింటినీ వారు సాధించగలుగుతారు అని శాస్త్రం తెలియజేసిన నేపథ్యంలో ఈ లక్షణాలను అలవరుచుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్తారు. అయితే మనం పాటించవలసినటువంటి సామాన్య ధర్మాలు ఏమిటి? ధృతి, క్షమా, దమోస్తేయో, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్, విద్యా, సత్యమక్రోధో, దశకం ధర్మలక్షణ. ఆత్మవిశ్వాసము, క్షమాగుణము, దమము, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీశక్తి, విద్య, సత్యము, కోపం లేకపోవటం. ఈ 10 లక్షణాలు ప్రతివారు అలవరుచుకుంటే వారే ఉత్తమోత్తమైన పండితులు, సమాజంలో గౌరవాన్ని అందుకునేటువంటి వ్యక్తులు. ఇవి లేకుండా ఎన్ని శాస్త్రాలను అభ్యసించినా కాక అతడు నీచతముడు అంటాడు ఎర్రన భారతంలో. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని వేదాలు వల్లించినా దానివల్ల ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారతంలో ఒక అద్భుతమైన కథ చెబుతాను. కౌశికుడనే మహా తపశ్శక్తి సంపన్నుడన్నాడు. భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడిపేవాడు. చెట్టు కింద విశ్రమిస్తున్న సమయంలో ఆ చెట్టు మీద ఉన్న కొంగ ఒక రెట్టను అతని మీద వేసింది. ఆగ్రహోదగ్రుడై ఆ కొంగను తీక్షణంగా చూసిన మరుక్షణం భస్మమై కింద పడింది. అనంతరం భిక్షాటనకు వెళితే ఇంట్లో పనిచేసుకుంటున్నటువంటి ఇల్లాలు కాస్త వేచి ఉండండి, భిక్ష తీసుకుని వస్తాను అని సమాధానం చెప్పింది. ఇంతలో భర్త వచ్చాడు. భర్తకు ఉపచారాలన్నీ చేసి అనంతరం ఆ కౌశికుడికి భిక్ష తీసుకువచ్చి మళ్ళీ కోపంతో కన్నెర్ర చేశాడు కౌశికుడు. నీ కోపానికి కొంగలాగా కాలి బూడిదవుతాను అనుకుంటున్నావా నేను అని సమాధానం చెప్పింది. ఆశ్చర్యపోయాడు కౌశికుడు. మీకెలా తెలిసింది అంటే, నిరంతరము నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. భర్తను ఆదరించడం భార్య యొక్క మొదటి కర్తవ్యం. దాన్ని నెరవేర్చి మీకు భిక్ష తీసుకొచ్చాను. పరమ తపశ్శక్తి సంపన్నులైన మీరు ఒక్క క్షణం వేచి ఉండలేకపోయారా అనగానే కనువిప్పు కలిగి ఈ ధర్మాలన్నింటినీ ఎలా తెలుసుకోగలిగారు అంటే, ధర్మవ్యాధుడనేటువంటి వ్యక్తి మిథిలా నగరంలో ఉన్నాడు, ఆయన ఇవన్నీ మీకు చెప్పగలుగుతాడు అని చెప్పగానే వెంటనే బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళాడు కౌశికుడు. అక్కడ మాంసాన్ని విక్రయిస్తూ కనులకు కనపడ్డాడు ధర్మవ్యాధుడు. ఆశ్చర్యపోయాడు. ధర్మాలన్నీ తెలిసినవాడు ఇలాంటి వ్యావృతిలో ఉన్నాడేమి అదే ప్రశ్నించాడు. స్వధర్మాన్ని ఆచరించటం తప్పెలా అవుతుందండి? నా తల్లిదండ్రులను దేవతామూర్తులుగా పూజిస్తూ నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. కనుక మిమ్మల్ని ఆ ఇల్లాలు పంపిన విషయం కూడా నేను గ్రహించగలిగాను. అందుకే ఆ ఇల్లాలు పంపితే మీరు వచ్చారు కదా అని నేను ప్రశ్నించాను అని చెప్పగానే కౌశికుడికి అప్పుడు అర్థమైంది. సామాన్య ధర్మాలను పాటిస్తూ ఎవరు అయితే నిత్యము సాధన చేస్తారో వారు వేదాలను సాధించి హోమాలు చేసి తపస్సు చేసిన వారి కంటే ఉత్తమోత్తములు అన్న సత్యం. ఇలాంటి జీవన విధానమే భారతీయ జీవన విధానం. కనుక ఈ 10 ధర్మాలు సామాన్య ధర్మాలు అందరూ ఆచరిస్తూ ఉత్తమోత్తమైన స్థితికి ఎదగవచ్చు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.